హాయ్ ఫ్రెండ్స్, మనం జనరల్గా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ రిపోర్ట్స్ అనేవి మెకానిక్స్లో జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ సిఎస్ఐ యూటిలిటీ టూల్ అనేటటువంటి టూల్ ద్వారా మన శాప్లో ZBF07 అనేటువంటి కమాండ్ యూజ్ చేసి అప్లోడ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ నేను చెప్పబోయే టూల్ ఏంటంటే ఇక్కడ బల్క్ జిఎల్ పోస్టింగ్ అనే ఒక టూల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ టూల్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ జిఎల్కులో క్రియేట్ అవ్వాల్సినటువంటి అమౌంట్ ఆ జిఎల్కులో ఖచ్చితంగా క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే మనం జనరల్గా అన్ని ఏ ప్రీమియం అయినా కానీ అన్నీ ఎక్కువగా రెన్యువల్ ప్రీమియంలో ఎంటర్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ రెన్యువల్ అయితే రెన్యువల్ ప్రీమియంలో మనకు శాప్లో ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో అయితే ఈ టూల్ని ఏ విధంగా యూజ్ చేయాలని తెలుసుకుందాము. సో నేను వచ్చేసి ఫస్ట్ బల్క్ జిఎల్ పోస్టింగ్ టూల్ అనేటువంటి ఒక లింక్ ద్వారా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఒక మొబైల్ నుంచి మన CPU కనెక్ట్ చేసుకొని దీన్ని సిస్టంలో ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో సిస్టంలో ఈ విధంగా చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి జిప్ ఫైల్లో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో దీన్ని వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ బల్క్ జిఎల్ పోస్టింగ్ టూల్ అనేది క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ జిప్ ఫైల్ అనేది ఒక ఫోల్డర్లో ఓపెన్ అయిపోయింది. సో ఈ ఫోల్డర్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఏ విధంగా చేయాలనేది ఏమైనా ఉండవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇంపోర్ట్ మెకామెస్ డేటా యూ విల్ నీడ్ టు డౌన్లోడ్ టు బోత్ ది ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ అండ్ ది డే ఎండ్ కలెక్షన్ రిపోర్ట్. సో 2 రిపోర్ట్స్ అనేది మెకామెస్లో మనం జనరేట్ చేయాలంట. తర్వాత బిల్లింగ్ అండ్ కలెక్షన్స్ ప్రాసెస్ నేమ్ వచ్చేసి బిల్లింగ్ అండ్ కలెక్షన్ ఫ్రమ్ డేట్ టు డేట్ రిక్వైర్డ్ డేట్. ఎక్స్పోర్ట్ వచ్చి ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. రిపోర్ట్ కేటగిరీ బిల్లింగ్ అండ్ కలెక్షన్ అంటే మెకామెస్లో ఉన్న బిల్లింగ్ అండ్ కలెక్షన్స్లోకి వెళ్ళి డేట్ ఎంటర్ చేసి ఎక్స్పోర్ట్ ఎక్సెల్ క్లిక్ చేయాలి. డీటెయిల్డ్ ఆల్ ఆఫీస్ నేమ్ ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత సో ఒక రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది మనకు. సో తర్వాత ఇంకో రిపోర్ట్ వచ్చేసి ఏం చెప్పాడు. సో బిల్డింగ్ అండ్ కలెక్షన్లోనే డీటెయిల్డ్ ఆల్. సో ఫస్ట్ వచ్చేసి డీటెయిల్ ఆల్ ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి డే ఎండ్ కలెక్షన్ రిపోర్ట్. ఇవి 2 డిఫరెన్స్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ 2 రిపోర్ట్స్ మనం మెకామెస్లో జనరేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత జనరేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, గో టు ది మెనూ అప్లోడ్ డేటా ఫ్రమ్ మెకామెస్, బ్రౌజ్ అండ్ సెలెక్ట్ ది ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్, బ్రౌజ్ అండ్ సెలెక్ట్ ది డే అండ్ కలెక్షన్ రిపోర్ట్, క్లిక్ ఆన్ అప్లోడ్ బటన్. సో ఈ స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలని చెప్తున్నారు. సరే ఒకసారి ఏంటో చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ఇక్కడ వచ్చి బల్క్ జిఎల్ పోస్టింగ్ టూల్ అనేది నేను ఎంటర్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి అదర్స్ అని చెప్పారు. సార్ మా సిస్టంలో వచ్చేసి నేను Windows 7 యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో Windows 7లో నేను బల్క్ జిఎల్ పోస్టింగ్ టూల్ ఇన్స్టాలర్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేస్తే మనకు ఈ టూల్ అనేది ఇన్స్టాల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో Windows 7లో అయితే ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ మనకు. ఇక్కడ వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫెచ్ అని ఇచ్చారు, అప్లోడ్ అని ఇచ్చారు, కాన్ఫిగరేషన్, యాక్టివేట్. సో ఫస్ట్ నేను వచ్చేసి కాన్ఫిగరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆఫీస్ కాన్ఫిగరేషన్, నో ఆఫీసెస్ వన్, ప్లీజ్ అప్లోడ్ ఫైల్ ఫర్ మెకామెస్ ఫస్ట్ దెన్ డూ ది కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆఫీస్ నేమ్ ప్రాఫిట్ సెంటర్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఆఫీస్ నేమ్ వచ్చేసి సో మా SO ఏది ఉంటే కనుక అది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అలాగే ప్రాఫిట్ సెంటర్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనం జనరల్గా పాయింట్ ఆఫ్ సేల్కి SO PL యాప్ల ట్రాన్సాక్షన్స్ అనేవి లింక్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ సేల్ క్యాష్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ BOలో ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో BOలకి అయితే డైరెక్ట్గా DOP క్యాష్కి అయితే లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో జూలేపల్లి BO బ్రాంచ్ ఆఫీస్కి వచ్చేసి DOP క్యాష్ ఎంటర్ చేయాలి. సో రికార్డ్ అప్డేట్ నెక్స్ట్ సెకండ్ వన్. సో ఇలా మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా ఎన్ని BOలు ఉంటే కన్నా అన్ని BOలు మనం
డేటా ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ విత్ ప్రాఫిట్ సెంటర్ నెంబర్ అండ్ క్యాష్ అకౌంట్ అంటే డిఓపి క్యాషా లేదా పాయింట్ ఆఫ్ సేల్ క్యాషా. బీఓస్ అన్ని డిఓపి క్యాష్ సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఓది అయితే పిఓఎస్ క్యాష్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇందాక సెకండ్ బీఓకి ఇక్కడ 902నే ఉంది. సో థర్డ్ బీఓ కూడా నేను 902 ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత ఎర్రర్ చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ 2 డిలీట్ చేసి 3 థర్డ్ బీఓ కాబట్టి 3 ఎంటర్ చేసిన తర్వాత చూడండి. సో రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా అన్ని అప్డేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మెకామిస్లో లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఏ విధంగా జనరేట్ చేయాలనేది. రిపోర్ట్స్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రాసెస్ నేమ్ వచ్చేసి బిల్డింగ్ అండ్ కలెక్షన్స్ తీసుకోవాలి. రిపోర్ట్ కేటగిరీ వచ్చేసి డీటెయిల్ తీసుకోవాలి. సో రిపోర్ట్ టైప్స్ వచ్చి మనకు 2 రిపోర్ట్ జనరేట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ డే అండ్ కలెక్షన్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్. ఈ 2 రిపోర్ట్స్ మనం జనరేట్ చేయాలి. డే అండ్ కలెక్షన్, ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ ఒకటి, డే అండ్ కలెక్షన్. సో ఫస్ట్ నేను డే అండ్ కలెక్షన్ రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాను. సో డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవాళ డేట్ తీసుకుంటున్నాను 22/4. సో ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అనేది అయితే మర్చిపోద్దాను ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. సో బీఓ ఆఫీస్ అని చెప్పారు. సో ఆల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత జనరేట్ రిపోర్ట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకైతే జనరేట్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంటుంది. సో ఈలోపు ఇంకో రిపోర్ట్ కూడా జనరేట్ చేసేద్దాం ఫ్రెండ్స్. డే అండ్ కలెక్షన్ ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ అనేది జనరేట్ చేద్దాం. సో జనరేట్ రిపోర్ట్. సో ఇది కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేసేది కూడా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి రిపోర్ట్స్ లేట్గా జనరేట్ అయ్యేటటువంటి ఛాన్స్ మళ్ళీ ఫస్ట్ ట్రై చేద్దాం. ఇందాక వచ్చేసి మనం డే అండ్ కలెక్షన్ రిపోర్ట్ చేసి ఇప్పుడు ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ జనరేట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ డేట్, ప్రజెంట్ డేట్, ఆల్ అండ్ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అనేది క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో ఇది కూడా డౌన్లోడ్ అవుతుంది. సో 2 రిపోర్ట్స్ మనకు వచ్చేసినట్టే, అది ఎక్సెల్ షీట్లో. సో ఇప్పుడు జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఈ వీడియో చూసి ఈ వీడియో యాప్ గురించి తెలుసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను మీతో పాటే. సో కాబట్టి కొంచెం నాకు కూడా మీరు ఎలా నేర్చుకుంటారో ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత నేను కూడా నేర్చుకునే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజే. సో ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బల్క్ జిఎల్ పోస్టింగ్ టూల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో, టాప్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ ఇక్కడ అప్లోడ్ అనేది క్లిక్ చేసింది. డేటా ఫ్రమ్ మెకామిస్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ వాళ్ళు ఏమేమి రిపోర్ట్స్ జనరేట్ చేయలేదు మనకి క్లియర్గా ఇచ్చారు. మరొకసారి ఇక్కడ మనకి ఏమైనా ఏం రిపోర్ట్స్ తీసుకోవాలని మనకు గుర్తు లేకపోతే ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి అది డౌన్లోడ్స్లో ఉంటుంది. సో డౌన్లోడ్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఓ లెవెల్ డే అండ్ కలెక్షన్ రిపోర్ట్ ఈరోజు డేట్లోనే. సో ఇది డౌన్లోడ్స్లోనే ఉంది కాబట్టి డే అండ్ కలెక్షన్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ కొటేషన్ ఫ్రెండ్స్. తర్వాత ఇది మనం ఫస్ట్ ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ తీసుకోవాల్సింది. చూద్దాం. ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ ఇదే భయ్యా. సో ప్రీమియం రిపోర్ట్ కలెక్షన్ అనేది క్లిక్ చేశాను. తర్వాత డే అండ్ కలెక్షన్ రిపోర్ట్ క్లిక్ చేశాను భయ్య. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సో ఇంక్లూడ్ జిఎస్టీ అండ్ డిఎఫ్ ఏమైనా ఉన్నా కూడా జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్, డే అండ్ కలెక్షన్ రిపోర్ట్. సో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని ఇక్కడ బ్రౌజ్ చేసి
సో ఇక్కడికి అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది. సో ప్రీమియం కలెక్షన్ రిపోర్ట్ సో ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో అప్లోడ్ అని క్లిక్ చేశాను. సో సెలెక్ట్ ఆల్ క్లిక్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేశాను. ట్రాన్సాక్షన్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడెడ్ ఇన్ ద టేబుల్, ప్లీజ్ క్రాస్ చెక్ ద ఫిగర్స్ బి షోన్ ఇన్ ద టేబుల్ విత్ మెకామెష్ రిపోర్ట్, యూజ్ రిపోర్ట్ టు వ్యూ ఆఫీస్ వైజ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. సో ఆఫీస్ వైజ్ మనం చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ టోటల్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ ఫైల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ క్రియేట్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు క్రియేట్ టెక్స్ట్ ఫైల్ ఫర్ సెలెక్టెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ శాప్ ఫైల్ డిఫాల్ట్గా ఒక డేట్ తోటి ఒక శాప్ ఫైల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సేవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని. సో సేవ్ అనేది క్లిక్ చేశాను. సో ఇప్పుడు అదనేది అప్లోడ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ ఫిగర్స్ కూడా చెప్తాను. అంటే మనం అప్లోడ్ చేయకముందే మనకు టోటల్ ఎంత వచ్చింది అనేది కూడా మనం చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ని అయితే మళ్ళీ యాప్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో ZBF07 కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫైల్ని బ్రౌజ్ చేస్తున్నాను. ఇందాక మన టూల్ ద్వారా సేవ్ చేసినటువంటి ఫైల్ని ఇక్కడ తీసుకొని రావాలి. సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఒక ఫైల్ అనేది సేవ్ అవ్వటం జరిగింది ఇందాక. సో ఆ ఫైల్ కోసం సెర్చింగ్ అనమాట. ఇక్కడ చూడండి శాప్ ఫైల్ పోస్ట్ డేట్తో సహా మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది. సో దీన్ని వచ్చేసి ఇక్కడ క్లిక్ చేశాను. సో ఈ విధంగా వచ్చేసింది. నా బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తున్నాను. పైన జనరేట్ ఎగ్జిక్యూట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హలో. సో సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్గానే అన్నీ మనం పెద్దగా డేటా ఎంట్రీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫైల్స్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి డైలీ అకౌంట్ అయితే నేను చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఫెచ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, సో ఫస్ట్ ఇయర్ ఇక్కడ చూడండి, ఈ కాలం చూసినది. సో ఫస్ట్ ఇయర్ ఇవి. తర్వాత నాకు తెలిసి ఇవి ఇంకా రెన్యువల్ ఉంటాయి. తర్వాత అలాగే CGST, SGST. సో ఇవన్నీ కూడా మొత్తం ఫెచ్ అయిపోయినాయి. నా దగ్గర 14464 వచ్చింది ఇంకా టోటల్. సో నాకు కూడా మెకామెస్లో అదేవిధంగా టోటల్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో కాబట్టి మొత్తానికైతే రిపోర్ట్ అనేది చాలా బాగుంది, చాలా సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేస్తే బాగుంటుంది ఈ GL పోస్టింగ్ టూల్ మీద. GL పోస్టింగ్ టూల్ సో ఒకసారి వాడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.